ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ ఛానల్ ఇండియా కార్యక్రమాలకి ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరియున్నాము. మీ దాసును బలపరిచి ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాన్ని తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వారం మనం నేర్చుకొనబోయే సందేశము రక్షణ యేసు ద్వారా మాత్రమే. మన ధ్యానము నిమిత్తమై నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా మోషేతో బలిపీఠము నిర్మించవలసినటువంటి విధానాన్ని దేవుడు చెప్పినట్లు మనకు చూస్తున్నాం. ఈ వారంలో మనము బలిపీఠం గురించి నేర్చుకొనబోతున్నాం. దేవుడు యొక్క గుడారపు సేవలలో మొదటిది ఆవరణము. ఆవరణములో మొట్టమొదటి పరికరము బలిపీఠం. నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆయన ఒక బలిపీఠాన్ని కట్టమని చెప్పారు. బలిపీఠము దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు అన్నీ కూడా మోషేకి కొలతలు ఇచ్చాడు. ప్రతిదీ కూడా మోషే నీకు నచ్చినట్లుగా కానీ, నీకు ఇష్టం వచ్చినట్లుగా కానీ, నీ సొంత అభిప్రాయాలతో కానీ నిర్మించొద్దు. నేను నీకు చెప్పు విధంగానే ఈ బలిపీఠాన్ని నిర్మించాలని దేవుడు మోషేతో చెప్పాడు. అంతవరకు దేవుడు చెప్పి వదిలేలేదు. బలిపీఠము కట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద, అనగా నిర్గమాకాండము 27వ అధ్యాయము 9వ వచనంలో ఆ బలిపీఠం మీద నీవు ఏమి అర్పించాలంటే ఎటువంటి పాపము లేనివి, నిర్దోషమైనవి, ఎలాంటి కళంకము లేనివి వాటిని నీవు అర్పించాలని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ బలిపీఠము మీద నిష్కలమలమైనటువంటి, అనగా ఎటువంటి కల్మషం లేనిది, ఎటువంటి దోషము లేనటువంటి ఆ జంతువును ఈ బలిపీఠం మీద బలివ్వాలి. అలాగా కల్మషం లేనిటి దానిని గనక మనం అర్పిస్తే మన పాపాలు క్షమించబడతాయి. లేదనుకోండి, కల్మషమైంది, దోషంతో నిండింది, పాపంతో నిండింది కనుక ఈ బలిపీఠం మీద పెట్టామనుకోండి, పాపాలు అనేవి క్షమించబడవు. అసలు ఈ బలి పశువు ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆ బలి పశువు యేసు ప్రభువారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుచున్నాడు. నీవు చూస్తున్నటువంటి ఆ పస్కా బలి పశువు ఎవరంటే యేసు ప్రభువారు. ఆ బలిపీఠం మీద
పస్కా బలి పశువును అర్పించాలి. నిరంతరము ప్రతి పాపము నిమిత్తమై, ప్రతి దోషము నిమిత్తమై, ఆ ప్రతి యొక్క చేసిన ప్రతి వ్యర్థమైనటువంటి చెడ్డ పనిని బట్టి ఒక పస్కా బలి పశువును అర్పించాలి. ఆ పస్కా బలి పశువు ఎవరంటే యేసు ప్రభువారై ఉన్నారు. ఆయనే బలి పశువుగా ఈ భూమి మీద బలైపోయాడు. మనము వాక్యంలో మనం పరిశీలన చేయగలిగితే అనేకమైన సందర్భాలలో ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనము పాపులమని ఆయనకు తెలుసు, మనము దోషులమని ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఆయన మనలను సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించి ఆయన మనలను పరిశుద్ధులుగా నిలబెట్టాలనేదే దేవుని యొక్క ఆశ. అనగా ఆ బలిపీఠం మీద అర్పించబడిన ప్రతి పశువు కూడా ఎవరిని సూచించుచున్నదంటే యేసు ప్రభువారిని సూచించుచున్నది. ఆయనే బలి పశువుగా ఈ భూమి మీద అర్పించబడ్డాడు. అయితే బలి పశువుగా అర్పించబడిన ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు చెప్పెను, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరును చేరలేరు. యేసుప్రభువారు ఏమంటున్నారండి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. ఆయన ఒక్కడే ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడు. ఆయన మాత్రమే పాపాలను క్షమించగల సమర్థుడు. ఆయన తప్ప వేరొకరెవ్వరు కూడా ఈ లోకంలో క్షమించేవారే లేరు. ఆయన భూమి మీద జీవించినప్పుడు అనేక మందిని ఆయన క్షమించాడు, చాలామందిని ఆయన క్షమించాడు. 2-3 మనం చూద్దాం. ఒక స్త్రీ ఒక దినమందు వ్యభిచారం చేసి పట్టబడింది. ఆమెను వ్యభిచారం చేస్తూ పట్టుకున్నప్పుడు జనులందరూ కూడా ఆమెను యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె యేసు ప్రభువారి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చింది. పరిగెట్టుకుని వచ్చినప్పుడు యేసు ప్రభువారు అడిగారు, ఈమెను మీరెందుకు చంపాలనుకుంటున్నారు? ఈమెను మీరు ఎందుకు ఇలా పాడు చేయాలనుకుంటున్నారంటే, వారిచ్చిన సందేహం ఏంటంటే, వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకంటే ఈమె పాపం చేసింది, వ్యభిచారం చేస్తూ ఈమె పట్టబడింది, కాబట్టి ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఈ సమాధానం యేసుప్రభువారికి చెప్పారో, యేసుప్రభువారు అన్నారు ఏమనంటే, మీలో పాపము లేనివాడు మొదటి రాయ ఆమెపై వేయండి. మీలో ఎవరైతే పాపము నేను చేయలేదు, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ పాపము లేదని ఎవరైతే మీలో అంటారో వారు మొట్టమొదటిగా రాయి వేయమని యేసుప్రభువారు చెప్పారు.
ఒక్కొక్కరు రాయి వేయటానికి ముందుకొస్తున్నారు. ఆ సమయంలో రాయి తీసుకుని ముందుకొస్తుంటే ఆయన నేలపైకి వంగి వారి పాపాలు రాస్తున్నారు. అప్పుడు వారు అల్లిపోతున్నారు. అయ్యో, నా పాపాలన్నీ జనాలకు తెలిసిపోతున్నాయి, నేను పాపిని అని చంపడానికి వచ్చిన ఆయన రాళ్ళు కింద పాడేసి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా ఏం చేశారంటే మేము పాపులం అని ఒప్పుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభువు వారు అన్నారు కదా, అమ్మా, నిన్నెవరైనా శిక్షించారా అని అన్నారు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా, నన్నెవ్వరు శిక్షించలేదని చెప్పినప్పుడు నేను నిన్ను శిక్షించను అని చెప్పారు. చూసారా, వ్యభిచారము చేసిన ఒక స్త్రీని యేసుప్రభువు వారు ఏమని పిలుస్తున్నారండి? అమ్మా అని పిలుచుచున్నారు. ఎప్పుడైతే అమ్మ అని ఆ వ్యభిచారం చేసిన స్త్రీని యేసుప్రభువు వారు పిలిచారో వెంటనే ఆమెలో ఉన్నటువంటి పాపము ఆమె మర్చిపోయింది. పాపము మీద ఆమెకు అసహ్యం వచ్చింది. నేను ఇక మీద నుంచి ఏ పాపము చేయకూడదు, ఎందుకనగా నన్ను పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు అయినటువంటి యేసుప్రభువు వారు నన్ను క్షమించారు కాబట్టే ఇక నేను పాపము చేయకూడదని ఆమె నిశ్చయించుకున్నది. పాపం చేయలేదు. ఎందుకంటే ఆ బలిపీఠం మీద బలైపోయిన వారెవరంటే ఈ లోకంలో యేసుప్రభువు వారు ఒక్కరే మన పాపములను క్షమించడానికి యోగ్యుడై ఉన్నాడు. ఆయన తప్ప మనలను క్షమించడానికి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడే క్షమించడానికి యోగ్యుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే క్షమించడానికి అర్హత కలిగి ఉన్నాడు. అందుకని వాక్యంలో రాయబడింది కదా, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరు కూడా చేరలేరు. ఎవరైనా కానీ పరలోకమే వెళ్ళాలంటే ఎవరి ద్వారా అంటే యేసుప్రభువు వారి ద్వారానే వెళ్ళాలి. ఎందుకు యేసుప్రభువు వారు ఒక్కరి ద్వారానే వెళ్ళగలమంటే ఆయన ఒక్కడే ఈ లోకంలో బలి పశువు అయిపోయాడు. ఆయనే బలి అర్పించబడ్డాడు. మన పాపాల నిమిత్తమై ఎవ్వరు ఈ లోకంలోనికి రాలేదు. అర్థమవుతుందండి? ఈ లోకంలోనికి ఎవ్వరు కూడా మన కొరకు బలి అర్పించడానికి, మన కొరకు చనిపోవడానికి ఎవరు రాలేదు. ఆయన రిస్క్ చేసుకున్నాడు మన కోసం. ఆయన జననము ఒక అద్భుతం, ఆయన శ్రమలు ఒక అద్భుతం, ఆయన మరణం ఒక అద్భుతం, ఆయన పునరుద్ధానం అద్భుతం. చూసారా, జననాన్ని మీరు పరిశీలించండి, ఎంత దారుణంగా ఉన్నదో, ఎంత భయంకరంగా ఉందో. ఆయన జననాన్ని మనం చూడగలిగితే ఆయన జననము చాలా అగమ్య గోచరము. ఎక్కడ కూడా సరైనటువంటి స్థలం ఆయనకి లేదు. ఆయన జన్మించినప్పుడు సరైన స్థలము లేదు, ప్రదేశం లేదు. ఎక్కడ చూసినా కానీ జనాలు ఉన్నారు, స్థలం ఇవ్వలేదు ఆయనకి. చివరికి ఆయన పశువుల తొట్టెలో జన్మించారు. ఈ లోకంలో ఆయన ఎన్నో శ్రమలను ఆయన అనుభవించారు. ఆ శ్రమలు వర్ణనాతీతం. ఆ శ్రమలను మనం వర్ణించుకోలేం. మరణం చూడండి, కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు, చేతులకి శీలలు కొట్టించుకున్నారు, ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకున్నారు.
ఈ శ్రమలన్నీ కూడా ఎవరి కోసమండి? మానవుల కోసం. ఇంతగా శ్రమపడిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. మానవుల కోసం, కేవలము మనుషుల కోసం శ్రమపడిన ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఇంతగా మానవుల కోసం ఆయన శ్రమపడ్డాడు. ఇంత శ్రమపడిన ఆయన మనలను విడిపించాలని ఆయన కోరుకొనుచున్నాడు. మనలను బ్రతికించాలని ఆయన కోరుకొనుచున్నాడు. అయితే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రక్షణ అనేది ఆయన చేతుల్లో ఉంది. ఆయనే ఆ బలిపశువుగా అయిపోయాడు. ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే బలిపీఠం యొక్క నిర్మాణాన్ని మనం నేర్చుకున్నాము. ఆ బలిపీఠం వల్ల, ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఆ యొక్క అర్పణ మనం చూసాము. బలిపీఠం మీద అర్పించబడిన ప్రతి అర్పణ కూడా యేసు ప్రభువారినే సూచించుచున్నది. బలి పశువు ఆయనే అని నేర్చుకున్నాం. అయితే సాతానుడు ఈ బలిపీఠాన్ని పాడు చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. ప్రత్యేకంగా రోమన్ కేథలిక్ సంఘం ఏం చేసిందంటే ఈ బలిపీఠాన్ని పాడు చేసింది. ఈ రోమన్ కేథలిక్ సంఘం ఈ బలిపీఠాన్ని పాడు చేసింది. ఎలా పాడు చేసిందంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రక్షణ అనేది క్రియలను బట్టి కలుగుతుందని చెప్పారు. ఈ రోమన్ కేథలిక్ సంఘం ఏం చెప్పిందంటే రక్షణ అనేది క్రియలను బట్టి కలుగుతుంది. మీ పాపాలు క్షమించబడాలంటే, మీ దోషాలు క్షమించబడాలంటే వచ్చి మా చెవిలో చెప్పండి. మా చెవిలో మీ పాపాలు ఒప్పుకుంటే ఏమవుతాయంటే ఆ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పారు. మనిషి యొక్క పాపం క్షమించబడాలంటే ఏం చేయాలి? ఆ బలిపీఠం మీద ఉన్న బలిపశువు అయినటువంటి యేసు ప్రభువారిని అంగీకరించాలి. కానీ రోమన్ కేథలిక్ సంఘం ఏం బోధిస్తుందంటే ఎవరైనా కానీ క్షమించబడాలి అని అంటే వారు వచ్చి వారి పాపాలు మా చెవిలో ఒప్పుకోవాలి అని చెప్తున్నారు. ఆ పాపాలు అలా ఒప్పుకుంటేనే క్షమించబడతాయి. క్రియలను బట్టి రక్షణ కలుగుతుంది అని చెప్పారు. అయితే దేవుని వాక్యం క్రియలను బట్టి కలుగుతుందని చెబుతుందా? ఇలా పాడు చేశాడు సాతానుడు రక్షణ ప్రణాళికను. దేవుడేమో ఆ బలిపశువు ద్వారానే ఈ రక్షణ ఏర్పాటు చేస్తే సాతానుడు చూసారా ఎలా పాడు చేస్తున్నాడో? ఆ రీతిగానే సాతానుడు పాడు చేస్తున్నాడు. అలాగే ఆయన పాడు చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా చెడగొట్టాడు. చెడగొట్టి ఏం చేశాడంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేశాడు. అయితే ఒక సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసము ద్వారానే, విశ్వాసము
ద్వారా, కృప ద్వారా మనకి రక్షణ కలుగుతుందని చెప్పారు. మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశానికి చెందినవారు. ఈ మార్టిన్ లూథర్ చెప్పిన మాట ఏంటంటే, మనిషి యొక్క పాపాలు క్షమించబడేవి వారి క్రియలను బట్టి కాదు, వారు చేసే మంచి పనులను బట్టి కాదు. ఏ మనిషి పాపము క్షమించబడాలంటే కేవలము యేసు ప్రభువారి యొక్క కృప. ఆయన కృప లేనిదే ఎవరి పాపాలు కూడా క్షమించబడవు అని చెప్పారు. ఏ మనిషి పాపాలైనా క్షమించబడాలంటే కేవలము ఆయన కృప ద్వారానే. ఆయన కృప లేకుండా ఎవరి పాపాలు క్షమించబడవని మార్టిన్ లూథర్ గారు చెప్పారు. అంటే ఈ బలిపీఠాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. రోమన్ క్యాథలిక్ సంఘం ఈ బలిపీఠాన్ని పాడు చేసి అబద్ధమైనటువంటి బోధలు జనాల్లోకి తీసుకొచ్చింది. దేవుడు మరలా మార్టిన్ లూథర్ గారిని ఎన్నుకొని బలిపీఠాన్ని దేవుడు తిరిగి నిర్మించారు. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాకని చెప్పారు. రక్షణ అనేది ఎవరి ఆధీనంలో ఉందండి? దేవుని ఆధీనంలో ఉంది. రక్షణ మనది కాదు. మన క్రియలను బట్టో, మన స్వభావాన్ని బట్టో, మన ప్రవక్తను బట్టో, మన నీతిని బట్టో, మన యథార్థతను బట్టో రాదు. రక్షణ అనేది మన ఆధీనంలో లేదు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాకని చెప్తున్నారు. అదే కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 3వ వచనంలో, నరుల చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనైనను మీకు రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకొడి అని చెప్తున్నాడు. ప్రజల వలన, మనుషుల వలనో మనకి రక్షణ కలగదు. ఎవరి ద్వారా కలుగుతుందండి? కేవలము యేసు ప్రభువారి ద్వారా మాత్రమే. మనుషులు మనలను రక్షించలేరు, రాజులు మనలను రక్షించలేరు, ప్రధానులు మనలను రక్షించలేరు. మనలను ఎవరు రక్షిస్తారంటే కేవలము ఆయన యొక్క కృప. ఆయన యొక్క కృప మాత్రమే మనలను రక్షిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని మాట్లాడుచున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన పాపాలను మోసుకుని పోయేది దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన పాపాలను తన భుజాలపై వేసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఈ వారం మనం బలిపీఠం గురించి నేర్చుకున్నాము. ఆ బలిపీఠము దేవుడు మోషేతో కట్టమని చెప్పాడు. కట్టబడిన ఈ బలిపీఠము మీద బలిపశువులను అర్పించాలి. ఆ బలిపశువు యేసు ప్రభువారిని సూచించుచున్నది. యేసు ప్రభువారిని సూచించుచున్నటువంటి ఈ బలిపీఠాన్ని సాతానుడు పాడు చేశాడు. మరలా దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా నిర్మించాడు. కాబట్టి వచ్చే వారం మనం గంగాల గురించి నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, ఇంతవరకు మీ సేవకుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. ప్రభువా, బలిపీఠము ఆవరణంలో మొట్టమొదటి పరికరమని, ఈ బలిపీఠాన్ని నీవు నిర్మించమన్నావని, ఈ బలిపీఠంపై అర్పించబడిన ప్రతి అర్పణ యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉందని, సాతాను దాన్ని పాడు చేసినప్పటికీ మరలా మీరు మార్టిన్ లూథర్ గారి ద్వారా దాన్ని మీరు తిరిగి నిర్మించారని నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి. మంచి నేల పడిన విత్తనం వలె
30 కానీ 60 కానీ 100 ఫలింపు చేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.